హాయ్ అభి. హాయ్ అక్షయ. అభి, ఈ ఎదురు చూపులు నా కోసమేనా? ఈ చల్లని ఏకాంత వేళల్లో ఎవరైనా ఎవరి కోసం ఎదురు చూస్తారు? తన మనసు దోచిన ప్రియురాల కోసం కాకపోతే? అంటే ఏంటి? నీ మనసు దోచిన ప్రియురాల్ని నేను కానా? అదేంటి, ఎక్కడైనా ఆడ మగ ప్రేమించుకుంటారు కానీ మగ ప్రేమించుకోవడం నేను ఎక్కడా చూడలేదే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఆడపిల్లని కానానా అని నేను అనలేదు కదా. మరి అయితే ఏంటి నువ్వు మాట్లాడేది? ఆడదంటే 6 అడుగుల చీర కట్టుకుని 6 మూర్ల పూలు పెట్టుకుని కోరిన ప్రియుడు కోసం కొంగు చాచి ఎదురు చూడాలి కానీ ఎలా నీలా జీన్సులు టీషర్ట్లు ఎలా వేస్తే అక్షయ? అబ్బో, అయితే మరి మనసు దోచిన ఆ ప్రేయసి ఎవరు? ఉందిలే, ఓ సొట్ట బొగ్గల పొట్టి సుందరి. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు. అక్షయ, ఏంటి ఆమె పేరు ఏమిటో తెలుసా? ఏంటి అవి చెప్పు. ఆ ముద్దుల గుమ్మ పేరు పుష్ప. అబ్బో, అట్లయితే ఆమె దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? అంటే నీకు ఒక మాట చెప్పెళ్దామని వచ్చా. ఇందులో నాకు చెప్పేది ఏముంది లేండి. నువ్వు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఒక్కసారి అక్కడికి వెళ్ళి వస్తా. నేను చెప్పేదేముంది, అంతా మీ ఇష్టం. మీరు తన దగ్గరికి వెళ్ళండి, నేను వెళ్తున్నా. అంతేనా? అంతే. సారీ అక్షయ, నువ్వు నిన్న కాలేజీకి రాలేదని కోపంలో అలా మాట్లాడాను. అయ్యో సారీ అభి, నిన్న అర్జెంట్ పని ఉండి రాలేకపోయాను. సారీ 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 సారీ. చేసిన తప్పుకు శిక్ష 1 గంట పాటు గోడ కుర్చీ వేయాలి. అమ్మ బాబోయ్, ½ an hour నా వల్ల కాదు బాబు. అయితే ముచ్చటగా 3 ముద్దులు ఇస్తే సరిపెట్టుకుంటా. అబ్బా ఆశ, అవన్నీ మన పెళ్ళైన తర్వాతే. అయితే మన ఇద్దరి మధ్య ఒక పందెం పెట్టుకుందాం, ఓకేనా? ఏంటది? బొమ్మ బరుసు వేద్దాం. బొమ్మ పెడితే నువ్వు నాకు ముద్దు పెట్టు, బరుసు పెడితే నేను నీకు ముద్దు పెడతా. అబ్బా ఆశ, ఈ పప్పులు నా దగ్గర ఉడకవలే. ఎందుకని? ఇటు బొమ్మ పడ్డా బరుసు పడ్డా వాంతులు అయ్యేది నాకే కనుక ఈ తెలివితేటలకు మాత్రం ఏం తక్కువ లేదు అభి. మరేం చేయమంటావు అక్షయ? నిన్ను చూస్తే నాకు ఏదో చేయాలనిపిస్తుంది. అవునా, ఏం చేయాలనిపిస్తుంది? ఇలా ఒకరి కవిలో ఒకరం హత్తుకుపోయి ఊపిరాడని ముద్దులతో ఉక్కిరి బిక్కిరైపోవాలనిపిస్తుంది. చిక్కో అవి.